హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భద్రావతి అయితే విశ్వక్తో, రేయ్ ఏంట్రా ఇదంతా? దాన్ని ప్రేమించినట్టు నటించమన్నా, కానీ దాన్ని నువ్వు నిజంగా ప్రేమించినట్టున్నావు, అందుకే ఏకంగా తాళి కట్టి తీసుకొచ్చావు అని అంటుంటే, అత్త ఏం మాట్లాడుతున్నావు? చిచి, ఆ పగోడి కూతుర్ని నేను ప్రేమించడమేంటి? దాని జీవితాన్ని నాశనం చేయాలని, అలాగే ఆ రామరాజు నలుగురిలో తలదించుకోవాలని దాన్ని రాత్రంతా నా దగ్గర ఉంచుకొని తీసుకొచ్చాను. కానీ ఇది నాకే షాక్ ఇచ్చింది. అయినా ఏం జరిగితే ఏంటి, ఆ రామరాజు పరువు మొత్తం పోయింది. అలాగే ఆ పెళ్లి వాళ్ళు రామరాజు మొహం మీద ఉమ్మేసి వెళ్ళారు అని చెప్పి విశ్వక్ మాట్లాడుతూ ఉంటే, అది సరేరా, మరి దీన్నెలా వదిలించుకుంటాం అని అంటుంటే, అత్త ఒకందుకు ఇది కూడా మన మంచికే. ఇది ఎలాగో నేను కట్టని తాలికి భర్త, నేను తాలి కట్టని భార్య అయ్యింది. ఇక దీన్ని ఒక ఆట ఆడుకుంటాను, అదే బానేసుగా ఒక మూల పడుంటుంది అని చెప్పి ఇక విశ్వకైతే భద్రావతితో మాట్లాడతాడు. ఇక ఇంతలో అక్కడి నుంచి తిరుపతి పరిగెత్తుకుంటూ వచ్చి, అమూల్య, మీ మీ బావ బావ పరిస్థితి ఏం బాగాలేదు అమూల్య, బావకి చాలా సీరియస్గా ఉంది. అక్క ప్లీజ్ అక్క, ఒక్కసారి అమూల్యని పంపించండి అక్క అని చెప్పి ఇక తిరుపతి అయితే భద్రావతిని అడుగుతుంటే, భద్రావతి ఒక్కసారిగా, రేయ్ నువ్వు ఏ రోజైతే మమ్మల్ని కాదనుకొని ఆ ఇంటికి వెళ్ళిపోయావో అప్పుడే నీకు నాకు ఉన్న బంధం తెగిపోయినట్టే. ఎవర్రా నీకు ఇక్కడ అక్క? నోరు మూసుకుని వెళ్ళు. ఆ రామరాజు గాడికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు ఇక్కడ లేరు, వెళ్తావా లేదా అని చెప్పి ఇక భద్రావతి అయితే తిరుపతిని వెళ్ళగొడుతుంటే, తిరుపతి, అమూల్య అక్కడ బావ పరిస్థితి ఏం బాగాలేదు అమూల్య, బావ పదే పదే నిన్నే కలవరిస్తున్నారు, నీకు ఏమైపోతుందేమోనని బావ అక్కడ చాలా భయపడుతున్నాడు అని చెప్పి ఇక తిరుపతి అయితే అమూల్యతో చెబుతూ ఉంటే, ఒక్కసారిగా అమూల్య, మావయ్య నాన్నకేమైంది మావయ్య, నాన్న బాగానే ఉన్నారు కదా అని అంటుంటే, లేదమ్మా లేదు, అక్కడ బావ పరిస్థితి చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంది, బావ నిన్నే కలవరిస్తున్నారు, నువ్వు కనుక వస్తే బావా తిరిగి ప్రాణాలతో బ్రతుకుతాడు అని చెప్పి ఇక తిరుపతి మాట్లాడుతుంటే, ఒక్కసారిగా అమూల్య, పద మావయ్య, నేను వస్తాను మావయ్య అని చెప్పి ఇక తిరుపతితో బయలుదేరుతున్న అమూల్యని చెయ్యి పట్టుకుని ఇక విశ్వక్ వెనక్కి లాగుతాడు. ఒక్కసారిగా అమూల్య విశ్వక్ వైపు కోపంగా చూస్తుంది. కాసేపటికి విశ్వక్ అయితే అమూల్య చూపులకి కాస్త భయపడతాడు. కానీ కోపంతో, ఏయ్ ఏంటే అలా చూస్తున్నావు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు, చూడు నేను కట్టని తాలికి భార్యవయ్యావు, భార్య కాని భార్య ఎక్కడికి వెళ్తావు? ఈ ఇంటికి కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే మళ్ళీ అది చచ్చినప్పుడు మాత్రమే అని చెప్పి ఇక విశ్వక్ మాట్లాడుతూ ఉంటే, అమూల్య చేతిని గట్టిగా ఎదిలించుకొని, చూడు నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది ఎందుకో తెలుసా? నువ్వు నా జీవితాన్ని నాశనం చేసి మా నాన్న పరువుని నలుగురిలో తీయాలనుకున్నావు, కానీ నువ్వు కొట్టకపోయినా ఆ తాళిని మెడలో వేసుకుని నేను మా నాన్న గౌరవాన్ని నలుగురిలో కాపాడాను. అలాగే నువ్వు నా పెళ్లి నాపి మా నాన్నకి ఇట్లాంటి పరిస్థితి కలిగించావు. నేను మా నాన్న దగ్గరికి వెళ్లకుండా ఆపితే తర్వాత నేను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్ని గట్టిగా తోస్తుంది. విశ్వక్ అయితే చాలా భయపడతాడు. ఇక అమూల్య అయితే అక్కడ ఎవరున్నది కూడా పట్టించుకోకుండా చాలా కంగారుగా తిరుపతితో హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఒక్కసారిగా అమూల్యని చూసిన వేదవతి, ఏంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇక్కడ మీ నాన్న చచ్చాడా బతికాడా అని చూడటానికి వచ్చావా? వెళ్ళవే వెళ్ళు, నీ వల్లే మీ నాన్నకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. చూడు అక్కడ ఆయనకి ఏమన్నా అయిందంటే జీవితంలో నిన్ను క్షమించను అని చెప్పి ఇక వేదవతి అయితే అమూల్యని చెడామడ తిడుతుంది. అమూల్య, అమ్మా అలా అనమాకమ్మా, ప్లీజ్ అమ్మా, ఒక్కసారి నాన్నని చూస్తానమ్మా అని చెప్పి ఇక అమూల్య అయితే వేదవతిని బ్రతిమలాడుతూ ఉంటే, ఇక చందు అలాగే ధీరజ్, సాగర్ ముగ్గురు కూడా, అమ్మా నాన్న అమూల్యని కలవరిస్తున్నాడు, అమూల్యని చూస్తే నాన్న మళ్ళీ మామూలు మనిషి అవుతాడేమో, అమ్మా ప్లీజ్ అమ్మా అమూల్యని రానివ్వమ్మా అని చెప్పి ఇక వాళ్ళు ముగ్గురు కూడా వేదవతిని ఇక బ్రతిమలాడుతూ ఉంటారు. వేదవతి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక ప్రేమ, నర్మద ఇద్దరు కూడా అమూల్యని తీసుకుని లోపలికైతే వెళ్తారు. ఇక డాక్టర్ అయితే, అమ్మా ఎవరమ్మా అమూల్య? పదే పదే
ఆయన అమూల్య అని కలవరిస్తున్నారు. ఆవిడ్ని తీసుకొస్తే గాని మేం ట్రీట్మెంట్ మొదలు పెట్టలేం అని చెప్పి ఇక డాక్టర్ మాట్లాడుతూ ఉంటే దానికి ప్రేమ, డాక్టర్ గారు ఇదిగోండి అమూల్య వచ్చింది, తినే అమూల్య అని అంటుంటే, చూడమ్మా ఒకసారి వెళ్ళి నువ్వు మీ నాన్నగారితో మాట్లాడు, ఖచ్చితంగా ఆయనలో రెస్పాన్స్ వస్తుంది, తర్వాత ఆయన మళ్ళీ మామూలు మనిషి కావచ్చు అని చెప్పి ఇక డాక్టర్ అయితే అమూల్యతో చెప్పడంతో అమూల్య లోపలికి వెళ్ళి నానా అని రామరాజుని పిలుస్తుంది. ఒక్కసారిగా రామరాజు అమూల్య గొంతు చెవులో పడగానే తనలో కాస్త చలనం వస్తుంది. ఇక అమూల్య అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజు కాళ్ళ మీద పడి, నాన్న నన్ను క్షమించండి నాన్న, నేను ఆ విశ్వగడు చెప్పినట్టు ఎట్లాంటి తప్పు చేయలేదు నాన్న, నేను మీ కూతుర్ని మీ పరువు కాపాడడం కోసమే నేను అలా మాట్లాడవలసి వచ్చింది, అంతే నాన్న, నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, మిమ్మల్ని ఇట్లాంటి పరిస్థితిలో చూస్తానని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అమూల్య అయితే రామరాజు దగ్గర బోరున ఏడుస్తుంది. ఇక రామరాజు కాస్త కదలికలు రావడంతో ఇక అక్కడే ఉన్న నర్స్ అయితే, మేడం మీరు బయటికి వెళ్ళండి, డాక్టర్ గారిని పిలవాలి అని చెప్పి ఇక డాక్టర్ని పిలవడంతో డాక్టర్ గారు హడావుడిగా లోపలికి వస్తారు. ఇక రామరాజుకైతే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. ఇక్కడ చూస్తే వేదవతి అమూల్య వైపు చూస్తూ, నేను చెప్పానుగా నువ్వొస్తే మళ్ళీ ఆయనకి ఏదన్నా జరుగుతుందని, అందుకే నిన్ను లోపలికి వెళ్ళొద్దన్నాను, కానీ నా మాట వినిపించుకోకుండా ఈ దరిద్రాన్ని మళ్ళీ లోపలికి తీసుకెళ్లారు, ఇప్పుడు ఆయనకి ఏమవుతుందో ఏంటో అని చెప్పి ఇంకా వేదవతి అయితే, అమ్మ మహాతల్లి పెళ్లి చేసుకున్నావుగా, మా అందరం తలదించుకునేలా చేసావుగా, ఇంకా వెళ్ళు, అక్కడికే వెళ్ళు అని చెప్పి ఇక వేదవతి అయితే అమూల్యని ముందుకు నెడుతుంది. ఒక్కసారిగా అలా నెట్టడంతో అమూల్య వెళ్ళి నర్మద మీద పడుతుంది. ఇక నర్మద అయితే అమూల్యని పట్టుకుని రా అమూల్య అని చెప్పి ఇక పక్కకంటూ తీసుకెళ్తుంది. అమూల్య వదిన నాన్న అని అంటుంటే ఇక నర్మద అయితే, చూడు అమూల్య, మీ నాన్నగారికి ఏం కాదు, ఆయన బాగానే ఉంటారు, వెళ్ళు, ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇక నర్మద అమూల్యని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక అమూల్య అయితే ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా అనుకోకుండా వల్లి అలాగే భాగ్యం వాళ్ళ నాన్న ఆనందరావు ముగ్గురు కూడా నడుచుకుంటూ వస్తారు. ఒక్కసారిగా వల్లి వాళ్ళని చూసిన అమూల్య కోపంతో రగిలిపోతూ ఇక వల్లి దగ్గరికి వెళ్ళి, వదిన ఈరోజు నా పరిస్థితి ఇలా అవ్వడానికి, అలాగే నాన్నగారు అట్లాంటి స్థితిలో ఉండడానికి కారణం మాత్రం నువ్వే వదిన, నువ్వే అని చెప్పి ఇక వల్లిని చెడమడ తిడుతుంది. ఇక వల్లి అయితే, అయ్యో అమూల్య, లేదు అమూల్య, ఇదంతా నేనేమి కావాలని చేయలేదు, ఆ బండు అలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు, దీని గురించి అందరికీ చెప్పాలి అనుకున్నాను, కానీ నిజం బయటపడితే తర్వాత మీ అన్నయ్య నన్ను శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళకొడతాడేమోనని భయం వేసింది, అందుకే ఎవరితో ఏమీ చెప్పలేకపోయాను, ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించి అమూల్య, చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్య కాళ్ళ మీద పడుతుంటే అమూల్య మాత్రం, వదినా నేను నిన్నిప్పుడు క్షమించినా జీవితంలో నువ్వు చేసింది మాత్రం మరచిపోలేను వదినా, మరచిపోలేను అనుకుంటూ ఇక అమూల్య అయితే అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక వల్లి అయితే, అమ్మోయ్ పాపం అమూల్య చిన్నపిల్ల, సేతులారా తన జీవితాన్ని నేనే నాశనం చేశాను, నా స్వార్థం కోసం తన జీవితంతో ఆడుకున్నాను, ఏంటి ఆడపిల్లని ఏడిపిస్తే ఆ ఏడుపు 7 జన్మలకి తగులుకుంటుంది అంటారు, ఇప్పుడు నేను చేసింది కూడా అదేనా, నిజంగానే అమూల్య బాధ నాకు తగులుతుందా, తనని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఇంకా వల్లి అయితే భాగ్యంతో అంటుంటే, ఏంటే నువ్వు ఆ నర్మద ప్రేమలాగా మారిపోయావా ఏంటి, మంచిదానివైపోయావా ఏంటి, సుడు ఇట్టాంటివన్నీ ఆలోచిస్తే తర్వాత నీ కాపురం నువ్వు చక్కదిద్దుకోవడానికి అస్సలు వీలు పడదు, సుడమ్మడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చామో అది నువ్వు గుర్తుపెట్టుకో, అర్థమైందా అని చెప్పి ఇక భాగ్యం వాళ్ళకి నచ్చచెప్పి ఇద్దరు పక్కకి తిరిగి చూసేసరికి ఎదురుగుండా ఇంకా ప్రేమ కనిపిస్తుంది. ఒక్కసారిగా ప్రేమ, ఏంటి అమూల్యని మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళింది నువ్వా
అని అడగడంతో ఒక్కసారిగా వల్లి అయిపోయింది, అంతా అయిపోయింది. ఎవరైతే వినకూడదో వాళ్ళు వినేశారు. ఇప్పుడు ఈ సేంటపకాయ్ ఈ నిజం విని అస్సలు ఊరుకోదు. వెళ్ళి వెళ్ళి కడిగి పడేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. ఈ పేవా నువ్వు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక వల్లి అయితే తడబడుతూ ప్రేమని అడుగుతూ ఉంటే, ప్రేమ చూడు అమూల్య నీతో మాట్లాడిందంతా విన్నాను. అంటే అమూల్య మా అన్నయ్య దగ్గరికి తనంతట తానుగా వెళ్ళలేదు, తనని మీరే తీసుకెళ్లారు. అంటే నిన్న రాత్రి కరెంటు పోయిన దానికి కారణం మీరే అన్నమాట. నాకు అంత తెలిసిపోయింది. ఇప్పుడే మీ గురించి అందరికీ చెప్పేస్తాను అని చెప్పి ఇక ప్రేమ అయితే చాలా ఆవేశంగా వెళ్తుంటే, ప్రేమని పట్టుకొని భాగ్యం అలాగే వల్లి ఇద్దరు కూడా బ్రతిమలాడతారు. ఇక వల్లి అయితే, ప్రేమ ప్లీజ్ ప్రేమ నీకు దండం పెడతాను, ఇదంతా నేను కావాలని చేయలేదు. అదే మీ అన్నయ్య ఆ బండోడు మా నాన్నని కిడ్నాపింగ్ చేసేశాడు. పైగా అమూల్యని తేకపోతే మా నాన్నని చంపేస్తారని నన్ను బెదిరించేశాడు. అందుకే అమూల్యని అట్టా తీసుకెళ్ళి ఇట్టా తీసుకురావాలి అనుకున్నాం. కానీ ఆ బండోడు మమ్మల్ని కొట్టి మా దగ్గర నుంచి అమూల్యని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఎంత బతిమలాడినా ఆ బండోడు అమూల్యని వదిలిపెట్టలేదు. పైగా ఈ విషయాన్ని వచ్చి మీతో చెప్పాలనుకున్నాను, కానీ అట్టా చెప్తే తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం అన్ని నిజాలు బయటపడతాయన్న భయంతో నిజం చెప్పలేదు. కానీ నా వల్ల అమూల్య జీవితం ఇట్టా పాడవడానికి కారణమైంది. నిజంగా నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఇక వల్లి అయితే ప్రేమని బతిమలాడుతూ ఉంటే, ప్రేమ మాత్రం చాలా కోపంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక భాగ్యమైతే, ఇదిగో అమ్మాయి చూడు, కాస్త నేను చెప్పేది వినమ్మాయి, ఏం చేసినా దాని కాపురం నిలబెట్టుకోవడానికి చేస్తుంది. ఏదో తెలుసో తెలియకో ఓ పొరపాటు జరిగిపోయింది. అయినా నువ్వు కూడా మీ ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, ప్రేమ గురించి ఆ పెళ్ళిళ్ళ గురించి నీకు తెలీదా ఏంటి? మీ అన్నయ్య కూడా అట్టాగే అమూల్యని ప్రేమించాడు. ఆ ప్రేమని మర్చిపోలేక అమూల్యని ఆ రకంగా ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. అంతే అంతే అమ్మాయి, చూడమ్మాయి కాస్త నేను చెప్పేది విను అని చెప్పి ఇక భాగ్యమైతే ప్రేమని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఒక్కసారిగా ప్రేమ అయితే ఇక భాగ్యం అన్న మాటలకి, చూడండి మాకు జరిగింది ఒకరికొకరు ఇష్టపడి చేసుకున్న పెళ్ళి, ఇలా ఎత్తుకెళ్ళి చేసుకున్న పెళ్ళి కాదు అని అంటుంటే, ఇదిగో అమ్మాయి అసలు మీ అన్నయ్య అమూల్యని పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వే కదా అమ్మాయి. నువ్వు ధీరస్ని పెళ్లి చేసుకోపోతే మీ అన్నయ్య ఇట్ట పగ పెంచుకొని అమూల్యని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోడు కదా, ఇట అమూల్య పెళ్ళి ఆగేది కాదు కదా. ఒక విధంగా దీనంతటికీ కారణం నువ్వే అని చెప్పి ఇక భాగ్యమైతే ప్రేమతో అంటుంటే, ఒక్కసారిగా ప్రేమ భాగ్యం అన్న మాటలకి షాక్ అయిపోతుంది. ఇక భాగ్యం వల్లీలు ఇద్దరు కూడా ఆగింది. అమ్మోయ్ ఇక రెచ్చిపో అని చెప్పి వల్లి అయితే భాగ్యాన్ని రెచ్చగొట్టడంతో ఇక భాగ్యం ప్రేమ దగ్గరకు వచ్చి, సుడమ్మాయి నువ్వు ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కుతంతా ఆలోచించాల్సింది, ఇట్లాంటి ఏమన్నా ఎదురవుతాయేమోనని. కానీ అవేమీ ఆలోచించకుండా ధీరజ్ మీదున్న ప్రేమతో నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి పెట్టెల మీద నుంచి లేచి వెళ్ళిపోయి ధీరజ్ని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు అమూల్య కూడా అదే పని చేసింది. మధ్యలో అమ్మడేం చేసింది? అమ్మడేం చేయలేదు. కొంచెం ఆలోచించమ్మాయి అని చెప్పి ఇక భాగ్యమైతే ప్రేమని ఆలోచనలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వల్లి అయితే, అమ్మోయ్ ఈ ప్రేమ నిజంగానే ఇక నిజాన్ని ఎవరితో చెప్పదు కదా అని అంటుంటే, ఇకది ఈ నిజాన్ని ఎవరితో చెప్పదు, చచ్చినా చెప్పదు, ఎందుకంటే అది ఆలోచనలో పడేలా చేశాను అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లితో చెప్పడంతో వల్లి తెగ సంబరపడిపోతుంది. ఇక ప్రేమ అయితే భాగ్యం అన్న మాటలకి చాలా కోపంగా, నిజంగానే అన్నయ్య నా మీదున్న కోపంతో అమూల్య జీవితాన్ని నాశనం చేశాడు.
ధీరజ్ని పెళ్లి చేసుకున్నానన్న ఒక్క కారణంతో నా కుటుంబం మీద అంతలా పగ పెంచుకున్నాడు. అసలు అసలు ఇదంతా నా వల్లే అని చెప్పి ప్రేమ అయితే చాలా బాధగా అక్కడి నుంచి ఇక భద్రావతి ఇంటికెళ్తుంది. విశ్వక్, రే విశ్వక్ అని గట్టిగట్టిగా పిలవడంతో ఇక ఇంట్లో అందరూ బయటకొస్తారు. ఇంకా భద్రావతి అయితే ప్రేమని చూసి, ప్రేమ ఏంటి ఇలా వచ్చావు? కొంపతీసి ఆ రామరాజు గడు సచ్చాడా ఏంటి అని అంటుంటే, అత్త అని గట్టిగా అరుస్తుంది. ఆగు, ఎందుకలా అరుస్తున్నావు? చూడు, నీకు మాకంటే ఆ రామరాజు గడే ఎక్కువైపోయాడా? అంతేలే, ఎక్కువ అవడం పట్టించే కదా మమ్మల్ని కాదనుకొని ఆ వాళ్ళింటికి కోడలిగా వెళ్ళావంటూ ఇక భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా ఇక ప్రేమని చెడమడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. చూడత్తా, మీరందరూ కలిసి మీరు ఆ కుటుంబాన్ని అనవసరంగా అనుమానిస్తున్నారు. నిజానికి ఏం జరిగిందో తెలిస్తే నువ్విలా మాట్లాడవు అని అంటుంటే, ఏం జరుగుతుంది? ఆ ధీరజ్ గాడు నీకు మాయమాటలు చెప్పి నిన్ను ఏం జరిగిందో తెలిస్తే మీరిలా మాట్లాడరు అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే, ఓ ఇలా చెప్పమని ఆ రామరాజు గారు నీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించాడా అని అంటుంటే, చూడత్తా, మాట్లాడితే మావయ్య గారెందుకు, ఆయన ఏ పాపం ఎరుగురు, ఆయనకేమీ తెలీదు అని అంటుంటే, ఓ ఏం తెలియకుండానే ఆ రోజు నా ఇంట్లో పనికి చేరి నా చెల్లెల్ని ప్రేమ పేరుతో తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడా అని అంటుంటే, అయ్యో అత్త, అప్పుడు జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు మీరు నా విషయంలో ఆలోచిస్తుంది మాత్రం తప్పు. నా మీద ఉన్న కోపంతో అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చూడండి, నిజానికి నేను ధీరజ్ని ప్రేమించలేదు, అలాగే ధీరజ్ కూడా నన్ను ప్రేమించలేదు. అసలు మేమిద్దరం ఒకరంటే ఒకరికి ఎట్లాంటి ప్రేమ లేదు. నేను కళ్యాణ్ని ఒక దుర్మార్గుడనే తెలియక ప్రేమించాను. వాడిని గుడ్డిగా నమ్మి వాడితో పెళ్లి పిట్టల మీద నుంచి లేచి వెళ్ళిపోయాను. కానీ వాడు నన్ను, నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. కానీ అత్త, అదే వేదవతి అత్త, నీ చెల్లెలు, తను చెప్పడం పట్టించి ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు. ఆ రోజు ధీరజ్ కనుక ఈ తాళి కట్టి ఉండకపోతే మన కుటుంబం మొత్తం ఈ రోజున ఊరు జనాలందరూ అనే మాటలకి కుల్లి చచ్చేవాళ్ళం అని చెప్పి ఇక ప్రేమ అయితే జరిగిందంతా కూడా భద్రావతి కుటుంబానికి చెబుతూ ఉంటుంది. ఇంకా ప్రేమ చెప్పిన మాటల్ని విన్న భద్రావతి కుటుంబంలో మార్పు వస్తుందా? అలాగే అమూల్యని ఇక విశ్వక్ నిజంగానే ప్రేమించడం మొదలు పెడతాడా? ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.